నమస్తే అండి. వైసీపీ అనేవాడినల్లా కూడా జైల్లో వేయించడం, హింసించడం, విధ్వంసం చేయించడం, వరుసగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అరెస్టులు, వైసీపీ అంటే కేసులు బనాయించడం వరుసపెట్టి జరుగుతున్నటువంటి పరిస్థితి. మళ్ళీ భవిష్యత్తులో జగన్ తమ వాళ్ళను వేధించకుండా అన్నటువంటి వాదన తెలుగుదేశం చెప్పే మాట. 2014-19 మధ్యకాలంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇద్దరు ముగ్గురిని తప్ప వైసీపీ వాళ్ళను ఇబ్బంది పెట్టలేదు అన్నటువంటిది. అదే 2019-2024 జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలోనికి వచ్చినప్పటి నుంచి కూడా రవీంద్ర దగ్గర నుంచి అచ్చెన్నాయుడు, అలాగే అయ్యన్న పాత్రుడు, ఇలా అనేక మంది పైన కేసులు పెట్టి వేధించడం, జైళ్ళు తిప్పించడం, హింసించారు. అదే చంద్రబాబు చూపిస్తే ఎట్లా ఉంటుందో చంద్రబాబు చూపిస్తున్నారు. ఇంకా రేపొద్దున జగన్ అధికారంలోనికి వచ్చినా మా వాళ్ళ జోలికి రాకుండా ఉండేటట్లుగా చంద్రబాబు జగన్కి నేర్పుతున్నాడు ఈ ఆట అంటున్నారు వాళ్ళు. మరి టీడీపీలోని ఇంటలెక్చువల్ టీం అంటుంది. మరి ఎందుకు బాబు గారు ఇలా వరుస పెట్టి అరెస్టులు, జైళ్ళు చేస్తున్నారు, వేయిస్తున్నారు అన్నదానికి చెబుతున్నారు సమాధానంగా వాళ్ళు. మరి జగన్ మారుతారా లేదా బాబు గారినే మారుస్తారా అన్నది చూడాలి. నమస్తే.